ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న ఒక వార్త మాత్రం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది. ముఖ్యంగా ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా హోరెత్తుంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వర్మ చేస్తున్న విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అయితే కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా చంద్రబాబును గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని వర్మ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక నేను ఈ వేధింపులు భరించలేను అంటూ ఆయన చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట వర్మ విషయంలో అక్షరాల నిజమయ్యేలా కనిపిస్తుంది. గతంలో తన ద్వారా రాజకీయ నాయకులు తీరును ఎండగట్టి వర్మ తన కొన్నాళ్లుగా వైసీపీ అనుకూలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో విడుదలైన వ్యూహం మరియు పద్మం వంటి చిత్రాలు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వర్మపై అనేక పోలీస్ కేసులు నమోదు కావడం, ఆయనకు విచారణకు పిలవడం వంటి పరిణామాలు చక్కగా జరిపాయి. ఈ వరుస సంఘటనలతో విసిగిపోయిన వర్మ ఇక రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చట్టపరమైన పోరాటం చేస్తున్న రాజకీయంగా కూడా బదులు తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో వర్మకు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. జగన్ పట్ల తనకున్న అభిమానాన్ని వర్మ గతంలోని పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కండువా కప్పుకోవడం ద్వారా తన రాజకీయ రక్షణ లభిస్తుందని, అలాగే ప్రతిపక్షం నుంచి అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి ఒక బలమైన వేదిక దొరుకుతుందని వర్మ యోచిస్తున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకు ఒక రకంగా ఊహించని షాక్ అని చెప్పాలి. ఎందుకంటే వర్మ లాంటి వ్యక్తి పార్టీలో ఉంటే మీడియా మేనేజ్మెంట్ మరియు ప్రచార వ్యవహారంలో వైసీపీ అదనపు బలం చేకూరుతుంది. ప్రత్యర్థులపై వ్యంగ్యాసాలు సంధించడంలో వర్మ శైలి వేరు. ఆయన మాటలు సూటిలో తగలడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతాయి. చంద్రబాబుపై తనకున్న కోపాన్ని ప్రదర్శించడానికి వర్మ వైసీపీ ఒక ఆయుధంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ వర్మ అధికారికంగా వైసీపీలో చేరితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త రకమైన పోరాటం మొదలవుతుంది. సినిమా తన పరిచయాలను మరింత తనకున్న మేధాశక్తిని ఉపయోగించి చంద్రబాబు పాలనలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన పనిచేయవచ్చు. ఇప్పటికే ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో భవిష్యత్తులో అరెస్టులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో వర్మ తన అడుగులను వేగవంతం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్కు వర్మ రిటర్న్ గిఫ్ట్ అనేది కేవలం సినిమా డైలాగులు కాకుండా వాస్తవ రూపం దాల్చబోతుంది అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తి అయినా జగన్ ప్రోత్సహిస్తారని గతంలోనే రుజువైంది. ఇప్పుడు వర్మ స్వయంగా ముందుకు రావడంతో వైసీపీ వర్గంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. తన మీద జరుగుతున్న దాడికి ప్రతిదాడి చేయడమే వర్మ నైజం. అందుకే ఇక భరించలేను అనే మాటతో ఆయన తన తదుపరి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.